ఇది కేవలం హింట్ గా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి యువతలో ఉన్నటువంటి కసిని రగిలిస్తూ వాళ్ళందరినీ తరలించి హైదరాబాద్ సచివాలయాన్ని కనుక ముట్టడిస్తే ఆ కాకకి నువ్వు తట్టుకోలేవు. కాబట్టి ఇప్పటికైనా సరే సిపిఎం శ్రేణులు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో యువతని సమీకరించి కలెక్టర్ కార్యాలయం ధర్నా చేస్తున్నారంటే ఈ కాక రాష్ట్రం మొత్తం పాకితే నీ ప్రభుత్వం కుదేలవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా సరే నిరుద్యోగ యువతకు న్యాయం చేయడం కోసం, ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ అమలు చేయడం కోసం, నిరుద్యోగులకి ఉన్నటువంటి నమ్మకాన్ని, చదువు మీద ఉన్నటువంటి భరోసాన్ని కల్పించడం కోసం వయసు పైబడుతున్నటువంటి యువత హైదరాబాద్ కోచింగ్ సెంటర్లలో మగ్గుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు పంపిస్తున్నటువంటి డబ్బులు అయిపోయి హోటల్ నడుపుకుంటా ఉన్నారు, చాయ్ షాపుల కాడ పనిచేస్తా ఉన్నారు, పేపర్లు వేసుకుంటా ఉన్నారు, అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళందరినీ ఆలోచించి నిరుద్యోగ యువతకి వృత్తినివ్వాలి, ఉద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పార్టీ నాయకత్వానికి, అలాగే హాజరైనటువంటి పార్టీ శ్రేణులకి, యువతకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.